ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మెట్పల్లి పట్టణంలో మరి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ యువత కోసం ఓటు హక్కు కనిపించినటువంటి నాయకుడు. అదేవిధంగా ఇలా కంప్యూటర్ యుగంలో ఆనాడు వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలే ఈరోజు ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైంది. కానీ రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి గొప్ప భారతరత్న. ఇవాళ ఆ రాజీవ్ గాంధీని కొన్ని దుష్టశక్తులు మానవ బాంబు రూపంలో ఇవాళ ఆయనను చంపడం జరిగింది. మేము రాజీవ్ గాంధీ దేశం కోసం చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలను యువత ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. కాబట్టి భారతరత్న అయినటువంటి రాజీవ్ గాంధీకి మేము కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఈరోజు రాజీవ్ గాంధీ గురించి చెప్పాలంటే ముఖ్యంగా రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి 21 ఏళ్ళ నుండి 18 ఏళ్ళకి బోర్డ్ తీసుకొచ్చారు. ఇంకొకటి తన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికామ్ టెక్నాలజీ తెచ్చింది అతను. హైదరాబాద్ ఏది ఈరోజు డెవలప్ అయిందో దానికి కేవలం కారణము ఐటీ హబ్లా డెవలప్ అయ్యేది దానికి కారణము రాజీవ్ గాంధీ గారే. అది మనం గుర్తుంచుకోవాలి. ఎవరైతే వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారే. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ. అదేవిధంగా కృష్ణ గారు చెప్పినట్టు ఈ దేశం కోసం తన ప్రాణాలను అంకితం చేశారు. వాళ్ళ తల్లి కూడా ప్రాణాంకితం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏకైక పార్టీ కుటుంబం అంతా కూడా ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలను అంకితం చేశారు. వాళ్ళని ఎప్పుడు మనం గౌరవించుకోవాలి. ఎప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారి గురించి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియాలో మాట్లాడితే తప్పనిసరిగా కేవలం ఆ క్రెడిట్ అంతా కూడా రాజీవ్ గాంధీ గారికి పోతుంది.